How to find factors of a given integer in JavaScript? దీనికి సొల్యూషన్ అసలు వాట్ ఈస్ ఫ్యాక్టర్ చూసినట్టయితే ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎ నంబర్ ఈజ్ ఎనీ నంబర్ దట్ డివైడ్స్ ఇట్ ఎగ్జాక్ట్లీ లివింగ్ నో రిమైండర్. ఏ నంబర్ అయితే మనము ఒక నంబర్ చేత ఏ నెంబర్ని అయితే మనము డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది 0 రావాలి. వాటిని ఆ జీరో వచ్చే వాటిని ఆ యొక్క నంబర్ యొక్క ఫ్యాక్టర్ అని చెప్పేసి అంటారు. ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎ నంబర్ ఈజ్ ఎనీ నంబర్ దట్ డివైడ్స్ ఇట్ ఎగ్జాక్ట్లీ లివింగ్ నో రిమైండర్. ఫస్ట్ స్టెప్ మనము చూసినట్టయితే సొల్యూషన్లో ఫస్ట్ స్టెప్ డిఫైన్ ఏ నంబర్ హూజ్ ఫ్యాక్టర్స్ వీ వాంట్ టు ఫైండ్. మనకి ఫస్ట్ స్టెప్లో మనం ఒక నంబర్ ఏ నంబర్కి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలో చెప్పేసి ఆ నెంబర్ని మనము డిఫైన్ చేయాలి. నేను కాన్స్టెంట్ నంబర్ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి 28 అని చెప్పేసి ఈ యొక్క నెంబర్ని నేను డిఫైన్ చేశాను. ఈ నెంబర్కి నాకు ఫ్యాక్టర్ కావాలన్నమాట. స్టెప్ 2లో ఏం చేస్తానంటే మనకి ఇన్పుట్ వచ్చింది, అవుట్పుట్ కావాలి కాబట్టి అవుట్పుట్ కోసం ఒక వేరియబుల్ తీసుకుంటాను లెట్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి. మనం అవుట్పుట్లో ప్రజెంట్ ఏమీ లేదు, ఎంటీ కాబట్టి మనము ఎంటీ ఎరే తీసుకున్నాను. ఎరే ఎందుకు తీసుకున్నానంటే మనకి ఎలిమెంట్స్ని మనము వచ్చిన డేటాని ఒక ఎరే రూపంలో మనము చూపిస్తాం కాబట్టి ఒక ఎంటీ ఎరేని తీసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ స్టెప్లో మనకు ఆ నెంబర్ని చెక్ చేయాలి. 28 కాబట్టి మనం తీసుకున్నది మనకు 1 నుంచి 28 వరకు నంబర్స్ని ఒక్కొక్కటి ప్లస్ చేసుకుంటూ ఇంక్రిమెంట్ చేసుకుంటూ అన్ని నెంబర్స్ని కూడా దీంతో డివైడ్ చేసి మనం చూడాలన్నమాట. దానికోసం చెక్ చేయాలి కాబట్టి మనం ఫర్ లూప్ని వాడతాం అనమాట. ఫర్ లెట్ i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నంబర్ i ప్లస్ ప్లస్. దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఫస్ట్ i యొక్క వాల్యూ మన ఇనిషియల్ వాల్యూ 1 తీసుకున్నాము. i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నంబర్ అంటే నంబర్కి ఈక్వల్ కానీ నంబర్ కంటే తక్కువ కానీ ఉన్నంత వరకు మనము చెక్ చేస్తాము. ఐని +1గా మనం ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోతాము. ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనము నెక్స్ట్ స్టెప్లో ఇఫ్ కండిషన్లో నంబర్ మాడ్యూల్ i ఈక్వల్ టు 0 అని చెప్పేసి రాసాం కండిషన్. ఎందుకంటే ఇదేంటంటే మనము ఆ యొక్క ఏదైతే మనం ఐలో మనకు 1 2 3 4 5 28 వరకు వస్తాయి కాబట్టి ఆ i అనేది ఫస్ట్ మనకు 1 వచ్చింది. 1ని మనము నెంబర్తో అంటే 28 ఏ నెంబర్ని మనం ఫ్యాక్టర్ కనుక్కోవాలి ఆ నెంబర్ అనమాట. 28ని మనము డివైడ్ చేసినట్టయితే మనకి 0 వస్తే ఆ నెంబర్ ఏం చేస్తామంటే మనం ఫ్యాక్టర్స్లోకి పుష్ చేస్తాం. పుష్ అనేది మనం యాడ్ చేస్తుంది ఫ్యాక్టర్ అనే ఇక ఎంటీ అరేలోకి. ఇలాగ మనము ఈ కండిషన్ని చెక్ చేసి ఆ యొక్క ఏదైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో దాన్ని మనము ప్రింట్ చేస్తాము. ప్రింట్ చేస్తే మనకి ఆ యొక్క వాల్యూ అనేది మనకి 1 2 4 7 14 18 అని చెప్పేసి ఈ నెంబర్స్ అనేవి 28 యొక్క ఫ్యాక్టర్ నెంబర్స్ అనమాట. ఇది దీని సొల్యూషన్.